తూర్పుగోదావరి జిల్లాలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని 1,50,00,000 కరెన్సీ నోట్లతో అలంకరించారు. నవరాత్రులకు ప్రతీకగా 9 అంకె వచ్చేలా కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారి అలంకరణ చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. మనం దసరా నవరాత్రులు జరుపుకుంటున్నామండి. ఈ రోజు విశేష అలంకరణ మహాలక్ష్మీదేవి అలంకరణ 7వ రోజు. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఎలా అయితే చేస్తారో అలంకరణ ఇక్కడ కూడా అలాగే చేస్తాము. ఈ రోజు ప్రత్యేకంగా 1,53,00,000తో అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. దివి నుంచి భూకి దిగొచ్చినట్టుగా అమ్మవారు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ రోజు దర్శనం చూస్తుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎంత బాగుందో అమ్మవారి రూపం అనేది. కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. ఇంతింతే ఒట్టుడింతి అన్నట్టుగా 27 లక్షలతో మొదలెట్టిన ఈ అమ్మవారి అలంకరణ ఈ ఏడాది 1,53,00,000కి వచ్చిందండి. ప్రతి ఒక్కరూ కూడా తమ ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి అమ్మవారికి అలంకరణ చేయండి, ఈ ధనాన్ని మా ఇంట్లో పెట్టుకుంటే మాకు మళ్ళీ లక్ష్మీదేవి రెట్టింపు అవుతుంది, మాకు చాలా శుభాలు జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ తెచ్చిస్తున్నారండి. ఎవరిని కూడా మేము ప్రత్యేకంగా అడగట్లేదు తీసుకోమని డబ్బులు, వాళ్లే తెచ్చి ఇస్తున్నారు. ఆ అమ్మవారు మా చేత అలా చేయించుకుంటున్నారు. అలాగే ఇంకా ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్లాలని, అమ్మవారి కనుల పండగగా మాకు దర్శనం ఇవ్వాలని, మమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచాలని కోరుకుంటున్నాం. లక్ష్మీం క్షీరసముద్ర రాజధనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమదేవంతం లౌకిక దీపాంకురాం. ఈ రోజు అమలాపురంలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం వేసాము. ఇది సంఖ్యాశాస్త్ర ప్రకారం 1 నుండి 9 వరకు మనకి అంకెలు ఉంటాయి. 9 తర్వాత శూన్యం. అంచేత అమ్మవారికి సంఖ్యా ప్రకారం ఏంటి అంటే 1,53,00,000తో డబ్బుతో అలంకరణ చేశాము. దీని శాస్త్ర ప్రకారం ఏంటి అంటే అమ్మవారు నవరాత్రి అంటాం. నవరాత్రి అంటే 9. దాని ప్రకారం కూడా అమ్మవారు ఆశీస్సు ఉండాలని ప్రతి చుట్టుపక్కల గ్రామంలో కూడా అందరూ కూడా డబ్బు పట్టుకొచ్చి ఇచ్చి అలంకరించమని చెప్తున్నారు. మర్నాడు దీన్ని తీసి మరలా వాళ్ళు పట్టుకెళ్తే వారి గృహంలో కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంశయం లేదని చెప్తున్నాం.